శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిద్దాం. మరి కర్కాటక రాశి వారికి గత కొంతకాలంగా అష్టమ శని ప్రభావం వలన అనుకోని అవమానాలు, ఇబ్బందులు, చికాకులు ఎదురవ్వడం జరిగింది. మరి ఈ నెల ప్రారంభం నుంచే శని వక్రగమనం పొందడం వల్ల మీకు కొంతవరకు ఈ అష్టమ శని ప్రభావం యొక్క రిలీఫ్ రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో అవమానం పొందిన వారే తిరిగి దాన్ని ఆ సమస్యను పరిష్కరించుకొని ఏవైతే మీరు గతంలో పోగొట్టుకున్నారో, అంటే పదవి పోయినా, పరువు పోయినా తిరిగి మళ్ళా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ నెల 1వ తారీఖు నుంచి శని యొక్క వక్రగమనం వల్ల ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అలాగే గతంలో ఏదైనా వివాహ సమస్య వచ్చి ఉన్నా, భార్యాభర్తలు ఏదో కారణం వల్ల ఎడబాటులో ఉన్నా, లేదా ఏదైనా వివాహ సంబంధం మీ గతంలో వచ్చి అది పెండింగ్లో ఉన్నా, లేదా రిజెక్ట్ అయి ఉన్నా తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల మరి ఆ గతంలో తిరిగిపోయిన సంబంధం తిరిగి మీకు నిర్ణయం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పరువు ప్రతిష్టలకి, పంతాలకి పోకుండా మీరు నిజాయితీగా ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరిగా మీరు పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకునే అవకాశం ఉన్నది. అయితే ఇందులో కొద్దిగా రాజీ పడక తప్పదు. ఏదైనా ఈ విషయంలో కొద్దిగా రాజీ పడక తప్పదు. ఎందుకంటే అష్టమ శని ఎప్పుడు కూడా మన మాటకి నెగ్గనివ్వకుండా కొద్దిగా తగ్గే విధంగా చేస్తూ ఉంటాడు. దానివల్ల ఏంటంటే మీరు ఈ విధంగా రాజీ పడడం వల్ల అటు వివాహం అయిన వారు, భార్యాభర్తల సమస్య పరిష్కారం అవుతుంది. వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నవారు, లేదంటే ఏదైనా ఎఫ్ఐఆర్ ఉండి ఏదో కారణం వల్ల మనస్పర్ధల వల్ల విడిపోయిన వాళ్ళు తిరిగి మీ యొక్క పొరపాటు ఒప్పుకోవడం వల్ల మళ్ళా తిరిగి పాత పద్ధతి కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంతవరకు రాజీగా వెళ్తే మంచిది. ఇక కుజుడు కూడా మీకు చాలా బలవంతుడే ఉన్నాడు. దశమ స్థానంలో జూలై 12వ తారీఖు వరకు రుచిక మహాపురుష యోగంలో ఉండడం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఏమైనా మార్పు కొరకు మీరు ప్రయత్నం చేస్తుంటే, ఆ ట్రాన్స్ఫర్ కొరకు కావచ్చు, మంచి సీట్లో ప్రవేశం కొరకు కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు కావచ్చు, ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా మీ హోదా పెరుగుతుంది, బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి. జూలై 12 తర్వాత కుజుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఖచ్చితంగా మీరు కొన్ని పనులు వేగవంతం అవుతాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో మీకు రావాల్సినటువంటి ధనం, అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ, మీరు ఏదైనా భూమి కౌలుకి ఇవ్వడం వల్ల కానీ, ఎవరికన్నా అప్పిచ్చి ఉన్నా దానికి సంబంధించినటువంటి ధనం మీకు మరి జూలై 12వ తర్వాత చాలా వరకు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అలాగే మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి కానీ, వ్యక్తిగతంగా మీ యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు కానీ, ఏదైనా మీరు అనుకున్న కార్యక్రమాలు చాలా వేగంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ కుజుని యొక్క అనుగ్రహంతో జూలై 12 తర్వాత. మరి గురువు మీకు ఆల్రెడీ దశమ స్థానంలో ఉండడం ఒక మంచి ఫలితాన్ని, లాభస్థానంలో ఉన్నటువంటి ఈ గురుగ్రహ ప్రభావం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. రుణాలు వసూలవుతాయి. పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు లాంటి ఫలించే అవకాశం ఉన్నది. అంటే విదేశ సంస్థల్లో కానీ, విదేశంలో కానీ ఉపాధి కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది. ఎందుకంటే 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క డిపాజిటర్గా గురువు లాభస్థానంలో ఉండడం, దానికి కుజుడు కూడా తోడవడంతో కంపల్సరీగా విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. సో ఇదంతవరకు ఓకే, బాగుంది. అయితే 12వ స్థానంలో రవిగ్రహ సంచారం చాలా వరకు ప్రభుత్వ అధికారుల వల్ల ఒత్తిడి ఉంటుంది.
ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, జీఎస్టీ లాంటివి సకాలంలో చెల్లించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు మీ గృహంలో, మీ కుటుంబంలో పెద్దవారికో, వ్యక్తిగతంగా పెద్దవారైతే మీకో వచ్చినటువంటి మెడికల్ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మరి శుక్రుడు 12లో ఉండడం వల్ల లాభాధిపతి వ్యయ స్థానం, చతుర్థాధిపతి వ్యయ స్థానం కాబట్టి గృహ అవసరానికి కావాల్సినటువంటి వస్తువులు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. అది కొంతవరకు మీ యొక్క స్టేటస్‌ని పెంచుకునే విధంగా ఏదైనా ఫర్నిచర్ మార్చడమో, కొత్త వాహనం, కారు కొనుక్కోవడమో, గృహంలో పాత వస్తువులు తీసేసి కొత్త వస్తువులు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా స్త్రీల యొక్క కోరిక మీద ఎక్కువగా ధనాన్ని వెచ్చించే అవకాశం ఉన్నది. సో గతంలో ఏదన్నా మరి ఎవరికన్నా మీరు ప్రామిస్ చేసి ఉంటే అవి ఈ సమయంలో మీరు నెరవేర్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహపరమైన సమస్యలు తొలగుతాయి. వాళ్ళకి విలువైనటువంటి బహుమతులు సమకూరే అవకాశం ఉంటుంది. అయితే రాశి యందు బుధగ్రహ సంచారం జాతకుడిని ప్రతి విషయాన్ని తొందర పెడుతూ ఉంటుంది. ఏమాత్రం ఆలస్యాన్ని తట్టుకోలేకపోతుంటాడు. సో అలాగే మంచి మంచి ఆలోచనలు కూడా వస్తుంటాయి. కొత్తగా ఏదైనా వ్యాపారపరమైన ఆలోచనలు కానీ, ఏదైనా కోర్సు నేర్చుకుందామని ఇలాంటి రకరకాల ఆలోచనలతో జాతకుడు చాలా డిస్టర్బ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా ఒక మంచి మేధావుల సలహా కానీ, ఏదైనా ఒక ఆధ్యాత్మికవేత్త సలహా కానీ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క సహకారంతో మీరు సజావుగా, సాఫీగా మీ లైఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా జాతకుడికి ఈ గ్రహాలు అనుకూలత బాగుంది. అష్టమ శని ప్రభావం కొంతవరకు తగ్గినప్పుడు కూడా అలాగని జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ నెలలో ఈ గురుగ్రహం వక్రించి ఉండడం వల్ల శనిగ్రహ అనుగ్రహం కోసం ఏదైనా శివుని ఆరాధన నియమంగా ఉండడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఏదైనా సడన్గా జరిగే వ్యవహారాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జూలై నెల ప్రారంభం నుంచే శనిగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అది ఒక 4 నెలల నుంచి 5 నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. అయితే శని ప్రస్తుతం వక్రగమనంలోకి మారడం జరిగింది 30వ తారీఖు జూన్ నుంచి. అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాశులకే ఉంటుంది, కొన్ని రాశులకి ఉండదు అని అనుకోవడానికి ఏమీ లేదు. అంటే 3, 6, 11లో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి, కానీ అన్ని రాశుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారాడో అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్త విషయాల్లో కూడా శని కారకత్వం వహిస్తుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా వక్రించున్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు. అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు. ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే 120 రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం, సూర్యోదయానికి ముందే మేల్కోవడం, మీకు తోచిన విధంగా వృద్ధులకి, బలహీనులకి సేవ చేయడం కానీ, వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు. అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి, ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలైతే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవానుడు ఇస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అవనివ్వండి, భాద్రపద మాసం, ఇవన్నీ కూడా మంచి రోజులు. కాబట్టి ఒక భక్తి మార్గంలో, మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని, చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటాడు. వక్రించి ఉన్నాడు కదా, ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ
తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే 100% ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.